హాయ్ అండి. హాలిడేస్‌లో హైదరాబాద్ టు కోయంబత్తూర్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే డీటెయిల్‌గా ఫ్లైట్ చార్జెస్, అక్కడ ఎలా స్టే చేశాము, ఎంత ప్రైస్ అయింది, ఫుడ్‌కి ఎంత అయింది, ఇవన్నీ కూడా అక్కడ ఏం ప్లేసెస్ విజిట్ చేశాము, డీటెయిల్‌గా ఈ వీడియోలో ఉంటుందండి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే 30 డేస్ అరౌండ్ 40 డేస్ ముందు మేమైతే కోయంబత్తూర్ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నామండి టికెట్స్. ముందుగానే బుక్ చేసుకుంటే మనకు కాస్త ప్రైస్ అనేది తగ్గుతుంది. సో మాకొచ్చేసి ఈచ్ పర్సన్‌కి 5800 అలా చార్జ్ చేశారండి. క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే పెట్టుకున్నాము సేఫ్ సైడ్. సో మార్నింగ్ 8:30కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్ అయితే ఉంది. కోయంబత్తూర్‌కి 1 ½ అవర్ పడుతుందండి. సో అరౌండ్ 10:00 అంతా కూడా మనం అక్కడైతే రీచ్ అయిపోతాము. మేమక్కడ స్టే చేయడానికి మ్యాగ్నస్ హోటల్ అని బుక్ చేసుకున్నాము. అది కూడా ముందే బుక్ చేశామండి అగోడా యాప్‌లో. ఫస్ట్ అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నేనైతే కాఫీ తీసుకున్నాను. మా వారొచ్చేసి టీ తీసుకున్నారండి. అలాగే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ టైమ్ కదా! సో, ఉప్మా ఒకటి ముందే ఆప్షన్ అనేది పెట్టుకున్నాము టికెట్ బుక్ చేసేటప్పుడే. ఇంకొకటి పన్నీర్ శాండ్‌విచ్, ఇంకొకటి చికెన్ శాండ్‌విచ్ ఇలా పెట్టుకున్నామండి. శాండ్‌విచెస్ వచ్చేసి మనకు చల్లగానే సర్వ్ చేస్తారు. ఉప్మా వచ్చేసి వేడిగా ఉంటుందనమాట. సో, ప్రయాణం అయితే చాలా జరిగిందండి. మేము మ్యాగ్నస్ హోటల్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా! అదొచ్చేసి చెక్ ఇన్ టైము 2:00 అండి. సో, రిక్వెస్ట్ చేసుకుందాంలే అని అనుకున్నాము. అక్కడికి మేము 10:45, 11 ఆ టైంకి రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత వాళ్ళైతే చెక్ చేసి చెప్తామండి అని చెప్పారు. 11:30కి అంతా ఇచ్చేసారండి రూమ్స్. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. 2 కూడా 11:30కి మాకు చెక్ ఇన్ చేసుకోవచ్చని చెప్పారు. సో, ఇప్పుడైతే కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయాము. ఇది చిన్నదనుకున్నానండి నేను. ఆగ్రాలో చిన్నది కదా ఎయిర్‌పోర్టు. సో, కోయంబత్తూర్ కూడా చిన్నగానే ఉంటుందనుకున్నాను కానీ, కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్ బావుంది. లాంజ్ సర్వీస్ కూడా ఉందండి ఇక్కడ. మనకి హైదరాబాద్‌లో చాలా పెద్దది. బట్ ఇక్కడ చిన్నది లాంజ్ సర్వీస్ కానీ ఉంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కోసం చెప్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఇంకా బ్యాగేజ్ కౌంటర్‌లో బ్యాగులన్నీ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఓలా సర్వీస్ ఉంది, ఊబర్ ఉంది, తర్వాత ర్యాపిడో ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో, మనకేమి ఇబ్బంది లేదు. మనం హైదరాబాద్‌లో ఎలా మనం బుక్ చేసుకుంటామో సేమ్ అలాగే బుక్ చేసుకొని మనం హోటల్‌కి రీచ్ అయిపోవచ్చు. ఇదొచ్చేసి బ్రాడ్‌వే మాల్‌లో ఉందన్నమాట మ్యాగ్నస్ హోటలు. కొంచెం సేపయితే టైమింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సొచ్చింది కదా! చెక్ ఇన్ టైమ్ 2:00 కాబట్టి వాళ్ళు ముందే ఇస్తామన్నారు కానీ కాస్త వెయిట్ చేయమన్నారు. సో, మా బాబు అయితే కాస్త గేమ్స్ ఆడుకున్నాడు. ఆ తర్వాత ఇదేనండి మ్యాగ్నస్ హోటలు. బ్రాడ్‌వే మాల్‌కి బ్యాక్ సైడ్ ఉంటుందనమాట. అదే మాల్‌లో బ్యాక్ సైడ్ ఉంటుంది. ఏం డిస్టర్బెన్స్ లేదండి. మాల్‌లో కదా కాస్త డిస్టర్బెన్స్ ఉంటుందనుకున్నాను కానీ ఏం అనిపించలేదు. చాలా ప్లెజెంట్‌గా ఉంది హోటలు. నేనైతే 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తాను. అంత నచ్చింది నాకు. ఒకటి సిగ్నేచర్ రూము, ఒకటి ట్విన్ బెడ్‌రూమ్ అని 2 రూమ్స్ బుక్ చేశామండి. ఒకటొచ్చేసి సిగ్నేచర్ రూమ్ అని చెప్పాను కదా! సిగ్నేచర్ రూమ్ ప్రైస్ వచ్చేసి 5500 అలా చార్జ్ చేశారండి. నేనైతే 30 డేస్, 40 డేస్ అలా ముందు బుక్ చేసుకున్నాను కాబట్టి ఈ ప్రైస్ అయితే మాకు అయింది. సో, ఈ రూమ్ వచ్చేసి కొంచెం స్పేషియస్‌గా ఉంటుందండి. 3 మెంబర్స్ ఉండొచ్చు. చాలా బావుంది. నాకైతే చాలా అనిపించింది ఇక్కడ ఎక్స్‌పీరియన్స్. మీరెవరైనా ఇలా కోయంబత్తూర్‌కి వెళ్తూ ఉంటే మంచి హోటల్స్ కోసం చూస్తూ ఉన్నట్టయితే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇదైతే ప్రమోషన్ అస్సలు కాదు. నేను సెల్ఫ్‌గా చెప్తూ ఉన్నాను. అలాగే నేను షార్ట్ వీడియో కూడా పెడతానండి. ఇంత లెంగ్తీ వీడియో చూడలేదు అని అనుకున్న వాళ్ళు షార్ట్ వీడియో నెక్స్ట్ అయితే పెడతాను. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రూమ్స్ వచ్చేసి స్పేషియస్‌గా ఉన్నాయి. బాత్రూమ్ కూడా స్పేషియస్‌గా ఉంది. ఆల్‌వేస్ వాటర్ అనేవి హాట్ వాటర్ వస్తూ ఉంటాయండి. మనకి సింక్‌లో కూడా వస్తాయన్నమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం డీటెయిల్‌గా చెప్తూ ఉన్నాను నేను. ఇక్కడ మనకి పెట్టిన ఐటెమ్స్ అన్నీ కూడా చార్జబుల్ అండి. ఏది ఫ్రీ కాదు. సో, అదొక్కటి మనం మైండ్‌లో పెట్టుకోవాలి. కొంచెం చార్జ్ ఎక్కువుందనమాట. ఇక్కడ పెట్టిన ఐటెమ్స్‌కి కొంచెం ప్రైజీగా ఉన్నాయి. ఈ హోటలొచ్చేసి అకామిడేషన్ చాలా బావుంది. ఇక్కడ వీళ్ళది రెస్టారెంట్ కూడా ఉందండి. ఔట్‌సైడర్స్ కూడా వచ్చి రెస్టారెంట్‌లో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. చాలా బావుంది. ఫుడ్ కూడా నాకైతే నచ్చింది. ఇక్కడ వార్డ్‌రోబ్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఫ్రిడ్జ్‌లో కూడా కొన్ని ఐటెమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా చార్జబుల్ అనమాట. లాకర్ ఇచ్చారు, హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. 1 డే స్టే చేశామండి. జస్ట్ 1 నైట్ ఉన్నాం మేము. 11:30కి చెక్ ఇన్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అంతా చెకౌట్ చేశామనమాట. ఊటీకి వెళ్ళాలి అందుకనేసి. సో, ఇక్కడ వీళ్ళది రెస్టారెంట్ వచ్చేసి ఇదేనండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది. ఫుడ్ అంతా కూడా ఫ్రెష్‌గా మనం చెప్పినప్పుడు, ఆర్డర్ చేసినప్పుడు అప్పుడు కుక్ చేస్తారండి. నాకైతే అది చాలా నచ్చింది. కొత్త ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఎలా ఉంటుందా అని డౌట్ పడుతూ ఉంటాం కదా! ఫుడ్ అయితే ఫ్రెష్‌గా సర్వ్ చేస్తూ ఉన్నారండి. రసం అడిగాము. రసం మా కోసమే ప్రిపేర్ చేసి మరీ వాళ్ళైతే మాకిచ్చారు.
మెయిన్ వచ్చేసి మేము ఇవాళ ఇంకా ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళాలి కాబట్టి వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నామండి. దాల్ ఒకటి, పుల్కా తీసుకున్నాము, వైట్ రైస్, కర్డ్ రైస్, అలాగే ఒకటి సోయా తో స్టార్టర్ తీసుకున్నామండి. ఈ ఐటెమ్స్ అన్నీ కలిపి మాకైతే 1600 చార్జ్ చేశారు. నాకైతే రీజనబుల్‌గానే అనిపించింది. ఆ తర్వాత ఇంకా భోంచేసుకొని ఈషా ఫౌండేషన్‌కి స్టార్ట్ అయిపోయామండి. మాగ్నస్ హోటల్ నుంచి మనకొచ్చేసి 1 ½ అవర్ పడుతుందండి ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళడానికి. మేమైతే మార్చ్ 14థ్ ఎళ్ళామని చెప్పాను కదా! ఎండలు మరీ ఎక్కువగా లేవు. కాస్త బానే అనిపించింది. బట్ పీక్ సమ్మర్ ఏప్రిల్, మేలో వెళ్ళేట్టయితే కొంచెం మీరు చెక్ చేసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ ఫుట్‌వేర్ అనేది బయటే వదిలేయాల్సుంటుంది. లోపల ఒక కౌంటర్ ఉంటుంది. మొత్తం నడవాలనమాట. మామూలు మనం చెప్పులు వేసుకోకుండా నడవాలి. చాలా వేడిగా ఉన్నాయి బండలు మేము వెళ్ళినప్పుడు కూడా. కొంచెం అదొక్కటి చూసుకోవాలి. అంతా ఓపెన్ ఏరియా కదా! అక్కడ ఫ్యాన్స్ ఏవి ఉండవండి. రేకుల షెడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట కొన్ని ప్లేసెస్‌లో. మాక్సిమం మనకి ఫ్యాన్స్ అనేవి అస్సలుండవు. సో, చాలా వేడిగా ఉంటుందన్నమాట. అదొక్కటి చూసుకోవాలని నేను ముందే చెప్తూ ఉన్నాను. పిల్లలతో వెళ్ళేట్టయితే సమ్మర్ ప్రిఫరబుల్ కాదని అనిపిస్తుందండి. నేను వెళ్ళినప్పుడే విపరీతమైన క్రౌడ్ ఉంది. ఇక్కడ లేజర్ షో మేమైతే చూసాము. లేజర్ షో మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. బట్ క్రౌడ్ చూస్తున్నారు కదా! చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ సీటింగ్‌కి మనకు చైర్స్ అలాంటివేం ప్రొవైడ్ చేయరు. కింద కూర్చోవాలి. పెద్దవాళ్ళ కోసం అని చెప్తూ ఉన్నాను. అలాగే ఈ లేజర్ షో అయిన తర్వాత మేము బయటకి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నామండి. అది చాలా డిస్టెన్స్‌లో ఉందన్నమాట. 1 ½ కిలోమీటర్ పైనే మేము నడిచాము. సో, అదొకటే అది కూడా చూసుకోవాలి. కాస్త కంఫర్టబుల్‌గా అక్కడ మనకి అరేంజ్‌మెంట్స్ అనేవి లేవనిపించిందండి ఈషా ఫౌండేషన్‌లో. ఆ తర్వాత ఇంకా నైట్ నైట్‌కి రీచ్ అయిపోయాము రూమ్‌కి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ అనమాట. సో, చాలా ఐటెమ్స్ ఉన్నాయి కానీ ఊటీకి స్టార్ట్ అయిపోవాలి. సో, అదంతా కూడా ఘాట్ రోడ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉన్నాం కదా! సో, అందుకనేసి నేనైతే ఫుడ్ పెద్దగా ఎంజాయ్ చేయలేదు కానీ ఐటెమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఇక్కడ చద్దన్నం కూడా పెట్టారు. మిల్లెట్స్‌తో పెట్టారు. చాలా వెరైటీస్ హోమ్‌మేడ్ కూడా ఒక స్పెషల్ కౌంటర్ ఉందనమాట. ఆహ్, రాగి లడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అనిపించింది నాకు వీళ్ళ మెనూ చూసినప్పుడు. కొంచెం డిఫరెంట్‌గా కూడా ఉందండి. ఎవరైనా ప్రిఫర్ చేయాలి ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా తినాలి అని అనుకుంటే మాగ్నస్ హోటల్ ప్రిఫర్ చేయొచ్చు. మీరు బయట ఎక్కడ స్టే చేసా కూడా ఇక్కడ కూడా మనం ఫుడ్ అనేది తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ మేము ఊటీకి స్టార్ట్ అయిపోతూ ఉన్నామండి. ఊటీ, కూనూరు విజిట్ చేశాము. అక్కడ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను.